జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో గల కాకినాడ జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వాకలపూడి గ్రామం హార్బర్ పేటకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కురసాల సత్యనారాయణ ముత్యాల సతీష్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి సత్యనారాయణ సతీష్లు పార్టీల కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అంగాడి నూకరత్నం, కర్రి నాగమణి, ఓలేటి సతీష్, గంగాభవాని, నాగరాజు, సతీష్, పాలెపు చిన్న, నూకరాజు 100 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బసవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన బాటలో నడుస్తూ ఇవాళ మా కురసాల కన్నబాబు గారు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుస్తూ ప్రతి కార్యకర్తకి ప్రజలందరికీ అన్నించు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఇవాళ కన్నబాబు గారు. అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నట్టు సునీల్ గారు. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ మళ్ళీ పథకాలు ఉండాలంటే వైఎస్ఆర్ పార్టీని నెగ్గించాలి, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అనునిత్యం కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అయినటువంటి గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వచ్చే ఎన్నికల్లో కురసాల కన్నబాబు గారిని అదేవిధంగా సునీల్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించి మన కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్షాలు చేసే మాటలు అసలు నమ్మొద్దు. దయచేసి మా నాయకుడు కన్నబాబు గారిని నెగ్గించండి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో కన్నబాబు గారిని సునీల్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఆ 2 వ్యవస్థల వల్ల ఈ రోజు ఏ కార్యకర్తకి కూడా మసి అంటుకోలేదు. అదే గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ జన్మభూమి కమిటీల వల్ల ఆ పార్టీకి ఎంత చెడ్డ పేరు వచ్చింది, ఏ పరిస్థితులు ఎదురైనాయి కూడా చూసాం. ఆ ప్రభుత్వం ఈ పారద్రోలి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చింది కూడా ఈ కార్యకర్తల బలమే. ఆ కార్యకర్తలు ఈ రోజు గర్వంగా ఫీల్ అవుతూ ప్రజాక్షేత్రంలో తిరగలుగుతున్నారు. కాబట్టి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ కన్నబాబు గారి నాయకత్వంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అది ఘంటాపదంగా చెప్పగలం. ఎందుకంటే ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు మాకు అపూర్వమైన ఆదరణ వస్తుంది. కాబట్టి ఈ అవతరణ దినోత్సవం సందర్భంగా మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన పార్టీ ఆవిర్భావం సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఆరోగ్య నిమిత్తం 10 లక్షల రూపాయలు మన 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం మన జగన్ గారి ద్వారా వచ్చింది మనకి. అలాగే మా చిన్న కురసాల కన్నబాబు గారు, సత్యనారాయణ గారు చేతుల మీదుగా వెళ్ళింది. ఇదంతా కూడా పార్టీ ఎంత శ్రద్ధ తీసుకుంటుందో దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రతి పేదవాడిని ఎంత ఎలా ఆదుకుంటున్నాడని ఈ రకంగా చూడొచ్చు మనం.